నెల్లూరు కొండాయపాలెంలో డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో 170 మంది క్యాన్సర్ బాధితులకు జనసేన నాయకుడు కిషోర్ గునుకుల భోజనం పోషకాహారం పంపిణీ చేశారు. బాధితులకు చికిత్సతో పాటు మానసిక ధైర్యం భరోసా ఎంతో అవసరమని, పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో ప్రజాసేవే పరమధర్మంగా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి ప్రతినిధులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, సేవాభిమానులు పాల్గొని క్యాన్సర్ బాధితులకు తమ మద్దతు తెలిపారు. గురువు అంటే చదువు నేర్పించిన గురువు, రాజకీయంగా గురువు పవన్ కళ్యాణ్ గారు, నిర్మల్ కుమార్ సార్ గారు ఇద్దరు కూడా ఒకే సేవాభావం. ఈ సేవాభావాన్ని జనసేన ప్లాట్ఫామ్ మీద మందిని కలిగింది. ఈ రోజున హోప్ అంటే ఆశ అనేది అందరికీ ఉండాలి. హోప్ అంటే ఏదో వర్డ్ కాదు, రేపు మనం జీవించి ఉండడానికి చేసే పైకాన్ని తెలియజేస్తున్నాను. మన వల్ల చాలా ప్రయోజనం ఉంది. బ్రతికిన ప్రతి క్షణం కూడా విలువైంది. మనకున్న చుట్టూ కనిపించిన వస్తువుతోనే మనం జీవించి ఉండడానికి ప్రయత్నించాలి అని చెప్పి తెలుసుకుంటున్నాం. గతంలో చిన్న ఉదాహరణ నేను షేర్ చేసుకుంటాను. చిన్నప్పటి నుంచి నిర్మల్ కుమార్ సార్ని నేను చూసి పెరిగాను. దాదాపుగా నాకు 30 ఏళ్ళ పరిచయం సార్ ఇంటర్మీడియట్ లో పరిచయం అయ్యారు. ఆ రోజు క్లాస్ లో అందరూ కూర్చోంటే ఎవరైనా టచ్ స్టూడెంట్స్ ఉంటే అర్థమైందంట అదే నవ్వుతో అతను కూడా ఈరోజు అలవాటు చేయడం నేను నిజంగా అభినందిస్తున్నాను. పిల్లలకి కప్పల్ని విజ్ఞానం పెట్టాలి, పుట్టబోయే వాళ్ళకి ఎత్తి పెట్టాలి అని చెప్పి ఆలోచించే ప్రపంచంలో సేవా గుణాన్ని అల్లుడు గారిని కూడా నేర్పించారు. కొడుకు ఎట్లా నేర్పించుకున్నారు, మేడం చూశాను, పాపం చూశాను, అల్లుడు కూడా ఈరోజు మీరు అలవాటు చేశారు. మీ సేవాభావాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. తన విలువైన సమయం పాలనలో మేనేజర్ గా చేసుకుని మన కోసం 3 చెప్పారు. ఆ 3 మర్చిపోతే ఎట్లా మనం ఆ 3 కూడా మన గురించే సోదరులు చెప్తా ఉంది. ఎవరు చూసి నవ్వారని వాళ్ళు నవ్విందని బాధపడవలసిన అవసరం లేదు. రుగ్మత, శారీరక రుగ్మత ప్రతి ఒక్కరికి వస్తుంది. జీవితంలో అనారోగ్యం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. లావుగా ఉన్నారనో లేకపోతే ఏదైనా ఒక అవయవం పనిచేయనప్పుడు డాక్టర్ గారికి వెళ్ళినప్పుడు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే మేడం చెప్పింది, మన సోదరుడు కిషోర్ చెప్పింది నడుస్తూ ఉండండి. పాత సాంప్రదాయం కూడా ఉంది. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, లేకపోతే కదులుతూ ఉండాలి. వాళ్ళ ఆరోగ్యం బాగలేనప్పుడు డాక్టర్ కాడికి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా పెద్దలు సలహా తీసుకోవాలన్నప్పుడు మాత్రం ఇది తిరగడంతో పాటు వ్యాయామం చేయడం ఒక దంతగా చెప్పుకోవాలి. అది మనం ముందు అనిపిస్తుంది. మన దగ్గర ఉన్నదంతా గొప్ప కాదు, మనం ఏదైతే ఇవ్వగలుగుతామో అదే గొప్ప. ఈరోజు గవర్నమెంట్ కి ఏమాత్రం తగ్గకుండా రేషన్ షాపుల్లో ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఇస్తుందో అట్లా వ్యక్తిగా నలుగురు మాట్లాడారు. 15 మందితో వ్యవస్థ స్టార్ట్ చేసి పోషకాహారం తీసుకుని ఎంతో కోసం సఫలం పడుతున్నారు. అమ్మ ఒక టైంలో చెప్పారనమాట, అదే బాగాలేదా ఈ మందులంతా వాడాక మనం ఇబ్బందికరంగా ఉంది, దగ్గర చిన్న మందు ఇచ్చి చెప్పేదా అని చెప్పి బాధపడుతుంటే ఆమె ఏం చెప్పాలో అమ్మ ఈ వ్యాధికి మనం మందులు తీసుకోవడం మేము చేయగలిగింది, దీన్ని మనం క్యూర్ చేసుకోవాలా, బాధ్యతగా వ్యవహరించాలా చేద్దాం. ప్రతి ఒక్కరికి ఒక కర్తవ్యం ఉంటుంది. కర్తవ్యం కోసమే భగవంతుడు మనం ఇక్కడ బతికించున్నారు. అనారోగ్యం పాలైతే క్యాన్సర్ వాళ్ళకి వ్యాధి చనిపోయేది కాదు. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే వల్ల ఎన్నో జరగవచ్చు. మీ కళ్ళ ముందు ఉండే వాళ్ళు కనిపించుకున్నారని చూసుకుంటారు. మనం ఈరోజు ఈ పోషక ఆహారం ద్వారా మీరు లబ్ధి పొందుతున్నారా? దీనివల్ల ప్రయోజనం ఉందా? మీకు కొద్దిగా శక్తి ఇస్తే ఇవ్వగలుగుతున్నారా? మీ అందరి కోసం నేనేదో చేస్తామని నిర్మల్ కుమార్ సార్ ఉన్నారు. ఈ పేషెంట్ అందరూ దగ్గర తెచ్చుకునే మేడం ఉన్నారు. ఈ సంఘ సేవకులందరూ కూడా మీకోసం సమయం వెచ్చించి నా సోదరుడు కిషోర్ కూడా మీరు బాగుండాలంటే ఏం చేయాలి అనేది చెప్పారు. ఖచ్చితంగా కూడా మీరు అందరూ పాటించండి. మన కోసం ఎవరున్నారు అనుకోకండి, మీకోసం చాలా మంది ఉన్నారు. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే మన గల్ఫ్ దేశాల్లో నిర్మల్ కుమార్ సార్ అక్కడ ఎక్కున్నారు అనేది దేవుడు ఆందోళన పూర్తి చేసి ఎన్నోసార్లు చర్చలు పోతున్నారు. భగవంతుడు 100 సంవత్సరాలు ఇచ్చేయడానికి రెట్టింపు ఆయుష్ ఇచ్చి ఇటువంటి ఎంతో మంది దేవుడికి సహాయం చేసే అవకాశం ఇవ్వాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. అదే ఏంటి పరిస్థితి అయిపోయింది అనుకున్నప్పుడు సార్ ఫోన్ చేసి చెప్పిన మాట నా గుండెలో గుర్తుకోపోయింది. పోషకాహారం అంటున్నారు. ఆ వ్యాధికి సంబంధించి క్యాన్సర్ అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది కాబట్టి దేవుడు ఆ చట్టసభలోకి వెళ్లే అవకాశాలు ఇవ్వాలని, అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరి తరఫున నేను పోరాటాన్ని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చి సేవా మార్గంలో
నన్ను భాగస్వామ్యం చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. మూడే మూడు విషయాలు గుర్తుపెట్టి ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటే చాలు. పొద్దున్న లేచిన తర్వాత నేను గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలు ఏంటి అంటే, ఒకటి ఏంటంటే క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. అది గుర్తుపెట్టుకున్నారంటే ఈజీ. క్రమం తప్పకుండా వేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే పోషకాహారం తీసుకోవాలి. ఈ రెండో విషయం ఏంటి? పోషకాహారం తీసుకోవాలి. మూడో విషయం ఏంటి? అది ఫస్ట్ కదా, టైం మెడిసిన్ తీసుకోవడం ఫస్ట్. అది ఆల్రెడీ ఆన్సర్ పేపర్ లీక్ అయిపోయింది. అది కాదు, కొత్త విషయం కూడా మూడోది. ఇవి చెప్పారు, ముందుకి కూడా అడిగారు మేడం గారు. మూడో విషయం అంటే క్రమం తప్పకుండా పొద్దున 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు చేస్తే చాలు. జనసేన పార్టీ అంటే నాకు ముందు ఏ పార్టీలో లేదు. ఎందుకు గౌరవం అంటే, ఎందుకు అభిమానం అంటే, మన ప్రాణాలతో తీసుకువచ్చి ఇండియా దేశానికి చేర్పించింది జనసేన పార్టీ. గల్ఫ్ దేశానికి వెళ్ళాను, బెహ్రెయిన్ అనే దేశం. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాము, పై నుంచి బాంబులు పడతా ఉన్నాయి ఇరాన్ నుంచి. ఇది గంటలు కలిసి కలుగుతాం. బాంబుల్ని నేను చూశాను, కట్టితో చూశాను. నా లైఫ్ ఎట్టు కనపడుతుందో అంత ప్రసారం మిజైల్స్ అనేది కట్టితో చూశాను. ఆ రోడ్ అంత దూరంలో పడుతున్నాయి. ఒక బాంబు మా మీద పడితే ఈ రోజు నేను లేను, కానీ భగవంతుడు కాపాడాడు. వెంటనే 60 మంది మేమంతా కలిసి ఒక అపార్ట్మెంట్ లో ఉన్నాము. వెంటనే నాకు గుర్తొచ్చింది ఎవరంటే కిషోర్ ఉన్నాడు. ఒకసారి ఫోన్ చేద్దాము అని మొట్టమొదటిగా కిషోర్ ఫోన్ చేశాడు. ఆ తర్వాత అజయ్ సార్ ఫోన్ చేశాడు. అజయ్ సార్ కూడా వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు. వెంటనే ఫోన్ చేసి అక్కడ బెహ్రెయిన్ దేశంలో ఉండే తెలుగు వాళ్ళకి ఫోన్ చేశారు. తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ చాలా మంది. వాళ్ళు మరుసటి రోజు తెలుగు నా దగ్గరికి వచ్చారు. ఆ దగ్గరికి వచ్చి అన్ని అడిగి అందరి పేర్లు తీసుకొని వాళ్ళు ప్రయత్నాలు చేసి ఎంబసీకి పోయింది. కష్టమైన పని, చాలా కష్టమైన పని. అప్పటికే ఎయిర్పోర్ట్లు అన్ని మూసేసి ఉన్నారు. బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్ లేదు, ప్లేన్ లేదు, ఏమి లేదు. ఒక రకంగా పోయింది. ఇంటికాడి నుంచి ఫోన్లు వస్తున్నాయి. నా కూతురు, నా కుమారుడు, మా అల్లుడు వాళ్ళు చాలా దిగులు పడిపోతున్నారు. వాళ్ళు అడుస్తున్నారు. నేను వస్తాను రాను అనుకున్నా. అనుకుంటారు అంటుంది అంతే. గుడ్డులో భయం ఏ బాబు పడిపోతాం. అటువంటి సందర్భంలో జనసేన పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి మాకు సహాయం చేశారు. మా 40 మందికి కూడా ఒక విమానం పంపించారు. విమానం ఆ విమానంలో 60 మంది వచ్చాం. కేరళకి వచ్చి ఎక్కడి నుంచి వచ్చాము. అందువల్ల మేలు చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. అది నా ప్రిన్సిపల్. ఈరోజు కిషోర్ గారిని పిలిచానంటే దాని వెనక చాలా సోదరులు, వాళ్ళు మేలు చేసే వ్యక్తులు. కిషోర్ గాని, మన అజయ్ సార్ గాని, పవన్ కళ్యాణ్ గాని, వీళ్ళందరికీ